హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇండియాలో మోస్ట్ అవైటింగ్ స్మార్ట్ ఫోన్ రియల్మీ 7 Pro ఫైనల్గా లాంచ్ చేశారు. సో ఈ మొబైల్ బేస్ వేరియంట్ చూసుకుంటే 20,000 వరకు అయితే లాంచ్ చేశారు. సో అదే ప్రైస్లో ఒక బెస్ట్ మొబైల్ ఇప్పటికీ చూసుకుంటే Samsung Galaxy M31s అయితే ఉంది. సో ఆ మొబైల్ ప్రైస్ 19,500 అయితే ఉంది. బేస్ వేరియంట్ 6GB 128GB స్టోరేజ్. సో ఇప్పుడు ఈ రెండు మొబైల్స్లో ఏ మొబైల్ కొనాలని ఒక కన్ఫ్యూషన్ అయితే మీరు ఉన్నట్లయితే ఈ వీడియో అయితే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది నమ్ముతున్నా. సో ఈ వీడియోలో ఈ రెండు మొబైల్స్ గురించిన డీటెయిల్ కంపారిజన్ అయితే మనం చూడబోతున్నాం. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి. సో ఏ మొబైల్ ఎందుకు కొనాలనే ఒక క్లారిటీ అయితే మీకు కంపల్సరీ వస్తుంది. సో వీడియో చూసి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోకి ఒక 500 లైక్స్ అయితే ఎదురు చూస్తున్నా. సో మీరు కంపల్సరీ లైక్ చేస్తారని నమ్ముతున్నా. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాం రండి. ఫ్రెండ్స్, ముందుగా ఈ రెండు మొబైల్స్లో ఉన్న బిల్డ్ క్వాలిటీ ప్లస్ డిజైన్ గురించి మాట్లాడినట్లయితే బ్యాక్ సైడ్లో రెండు మొబైల్స్ మనం ప్లాస్టిక్ బాడీని చూడగలం. సో గ్లాస్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. సో ఫినిషింగ్ రెండు మొబైల్స్ చూడడానికి చాలా మంచిగా అయితే ఉంది. సో ఇక కెమెరా సెటప్ రెండు మొబైల్స్ రెక్టాంగిల్ షేప్లో సైడ్లో అయితే ఇచ్చారు. సో దానిలోనే ఎలాంటి డిఫరెన్స్ అయితే లేదు. ఇక ఫ్రంట్లో సెల్ఫీ కెమెరా పంచ్ హోల్ డిజైన్లో అయితే ఇచ్చారు. రియల్మీ 7 Proలో సైడ్లో పంచ్ హోల్ డిజైన్లో అయితే సెల్ఫీ కెమెరా ఉంది. సామ్సంగ్ M31sలో చూసుకుంటే ఇన్ఫినిటీ ఓ డిస్ప్లే ఎప్పటిలాగానే సెంటర్లో అయితే పంచ్ హోల్ డిజైన్ అయితే ఇచ్చారు. ఇక ఫ్రంట్లో ప్రొటెక్షన్ కోసం గొరిల్లా గ్లాస్ 3 అయితే రెండు మొబైల్స్తో యూజ్ చేశారు. సో దానివల్ల డిస్ప్లేలో కేరింగ్ తీసుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఎందుకంటే గొరిల్లా గ్లాస్ 3 ఉన్నందున మీకు మైనర్ స్క్రాచెస్ నుండి అయితే సేఫ్ చేస్తుంది, కానీ ఎలాంటి కింద పడినా కొంచెం బ్రేక్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో దానికోసం స్క్రీన్ గార్డ్, టెంపర్ గ్లాస్ అలాంటిది యూజ్ చేయడం అయితే చాలా యూస్ఫుల్ గా అయితే ఉంటుంది డిస్ప్లేలో. నెక్స్ట్ డిస్ప్లే కంపారిజన్ చూస్తే సామ్సంగ్ గెలాక్సీ M31s లో 6.5 ఇంచ్ స్క్రీన్ సైజ్ తో పాటు సూపర్ అమోలెడ్ డిస్ప్లే అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఫుల్ హెచ్డీ ప్లస్ రెజల్యూషన్ సపోర్ట్ ఇక్కడ ఉంది. డిస్ప్లే రెజల్యూషన్ చూసుకుంటే 1080p x 2400 పిక్సెల్ వరకు అయితే ఉంది. సో ఇదే రియల్మీ 7 Pro లో చూసినట్లయితే 6.4 ఇంచ్ స్క్రీన్ సైజ్ తో పాటు ఇక్కడ సూపర్ అమోలెడ్ డిస్ప్లే అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఫుల్ హెచ్డీ ప్లస్ రెజల్యూషన్ ఇక్కడ చూసుకోవచ్చు. రెజల్యూషన్ ఇక్కడ 1080p x 2400 పిక్సెల్ వరకు అయితే చూసుకోవచ్చు. రియల్మీలో చాలా రోజుల తర్వాత వాళ్ళు అమోలెడ్ డిస్ప్లే అయితే యూజ్ చేశారు, కానీ రిఫ్రెష్ రేట్ చూసుకుంటే రెండు మొబైల్లను 60 Hz వరకు అయితే ఉంది. సో దానిలో ఎలాంటి డిఫరెన్స్ అయితే మనం చూడలేము. ఇక పీపీఐలో చూసుకుంటే సో పిక్సెల్ పర్ ఇంచ్ లో ఎలాంటి డిఫరెన్స్ అయితే లేదు. సో కొద్దిగానే డిఫరెన్స్ అయితే ఉంది. సో సామ్సంగ్ M31s లో 405 ppi డెన్సిటీ అయితే చూసుకోవచ్చు. ఇదే రియల్మీ 7 Pro లో 409 ppi డెన్సిటీ అయితే చూసుకోవచ్చు. కానీ డిస్ప్లే బ్రైట్నెస్ లెవెల్ అయితే చాలా డిఫరెన్స్ అయితే ఉంది. సో సామ్సంగ్ M31s లో 420 nits వరకే డిస్ప్లే బ్రైట్నెస్ లెవెల్ అయితే ఉంది. ఇదే రియల్మీ 7 Pro లో చూసుకుంటే 600 nits వరకు అయితే మనకు బ్రైట్నెస్ లెవెల్ అయితే ఉంది. సో మీరు బయట కానీ ఎండలో కానీ మొబైల్ యూజ్ చేసినప్పుడు అయితే రియల్మీ 7 Pro లో చాలా ఎక్కువ బ్రైట్నెస్ అయితే చూసుకోవచ్చు కంపేర్ టు సామ్సంగ్ గెలాక్సీ M31s. ఓవరాల్ డిస్ప్లేలో అయితే ఎక్కువ డిఫరెన్స్ అయితే మనం చూడలేము. నెక్స్ట్ కెమెరా గురించి మాట్లాడినట్లయితే సామ్సంగ్ గెలాక్సీ M31s లో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సర్, 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, 5 మెగాపిక్సెల్ మైక్రో సెన్సర్, 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ అయితే ఇచ్చారు. ఇదే రియల్మీ 7 Pro లో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సర్, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మైక్రో సెన్సర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ అయితే ఇచ్చారు. సామ్సంగ్ లో డెప్త్ సెన్సర్, మైక్రో సెన్సర్ ఇచ్చారంటే కొంచెం రీజనబుల్ అయితే ఉంది. సో ఇందులో ఎందుకు ఇలా చేస్తున్నారో తెలియదు. ఇంకా 2 మెగాపిక్సెల్ మైక్రో సెన్సర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ తీసుకొస్తున్నారు. అది ఒక మైనస్ గా అయితే చూడాల్సి ఉంది ఇక్కడ. ఎందుకంటే రియల్మీ 6 Pro లో చూసినట్లయితే మనకు టెలిఫోటో లెన్స్ అయితే ఆఫర్ చేశారు. ఇందులో అదైతే మిస్ చేశారు. అట్లీస్ట్ టెలిఫోటో లెన్స్ ఉంటే ఇంకా చాలా మంచిగా అయితే ఉండేది రియల్మీ 7 Pro లో. సో ఇప్పటికీ వీళ్ళు ఆఫర్ చేసిన దీని ప్రకారం చూసినట్లయితే సో ప్రైమరీ కెమెరా 64 మెగాపిక్సెల్ కోసం రెండు మొబైల్లోనూ సేమ్ సెన్సర్ అయితే యూజ్ చేశారు. సో సోనీ IMX682 సెన్సర్ అయితే యూజ్ చేశారు. సో ప్రైమరీ కెమెరా వైస్ మీకు ఎలాంటి డిఫరెన్స్ అయితే ఉండదు. కానీ ఓవరాల్ గా కెమెరా పర్ఫార్మెన్స్ చూసినట్లయితే మనకు సామ్సంగ్ గెలాక్సీ M31s లో ఎక్కువ ఫీచర్స్ అయితే ఉంది. సో చాలా ఆప్షన్స్ అయితే మనకు ఉంది. కెమెరాలో బెటర్ రిజల్ట్ అయితే మనం చూసుకోవచ్చు. వైడ్ యాంగిల్ ఫోటోస్ కానీ, మ్యాక్రో సెన్సర్ కానీ, డెప్త్ సెన్సర్ కానీ, సో మొత్తం ఇందులో చూసినట్లయితే మనకు సామ్సంగ్ గెలాక్సీ M31s లో ఎక్స్ట్రాగా ఫీచర్స్ చూసుకుంటే మనకు సింగిల్ టెక్ ఫీచర్ అయితే అక్కడ ఉంది. సో లైవ్ ఫోకస్ అయితే ఉంది. సో మీ వీడియో రికార్డింగ్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ లో బ్లర్ చేసుకుని మీరు వీడియో అయితే షూట్ చేసుకోవచ్చు సామ్సంగ్ గెలాక్సీ M31s లో. అదే కాకుండా మీరు వీడియో రికార్డింగ్ లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ అయితే స్విచ్ చేసుకోవచ్చు. సో ఒకే వీడియో రికార్డింగ్ లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కలిపి మీరు వీడియోస్ అయితే షూట్ చేసుకోవచ్చు. సో ఈ ఆప్షన్స్ అయితే ఇక్కడ ఉందా అని అడిగినట్లయితే కంపల్సరీ ఉండడం అయితే డౌట్. కానీ లైవ్ ఫోకస్ అయితే మొబైల్ వచ్చిన తర్వాత చూడాలి. మేబీ ఆఫర్ చేస్తున్నారు లేదనేది. కానీ ఇప్పటి వరకు సో ఆన్ పేపర్ స్పెక్స్ అయితే చూసినట్లయితే సామ్సంగ్ గెలాక్సీ M31s మనకు చాలా మంచి రిజల్ట్ అయితే చూసుకోవచ్చు. సో వైడ్ యాంగిల్ ఫోటోస్ మాక్సిమం యూజ్ చేస్తున్నారు అయితే మీకు సామ్సంగ్ లో 123 డిగ్రీ వరకు వైడ్ యాంగిల్ ఫోటోస్ అయితే మీరు షూట్ చేసుకోవచ్చు. ఇదే మీరు రియల్మీ 7 Pro లో 119 డిగ్రీ వరకు అయితే మీకు సపోర్ట్ చేస్తుంది. సామ్సంగ్ గెలాక్సీ M31s ప్రైస్ ఎక్కువ ఉండడానికి కారణమే అందులో ఉన్న కెమెరా అని చెప్పుకోవచ్చు. సో మెయిన్ గా మొబైల్ కెమెరా కోసమే తీసుకొచ్చారు. సో దానివల్ల మనం కెమెరాలో ఎక్కువ ఫీచర్స్ కానీ బెటర్ రిజల్ట్ మొత్తం సామ్సంగ్ M31s లో చూసుకోవచ్చు. సో ఓవరాల్ గా కెమెరా గురించి మనం మాట్లాడినట్లయితే అందులో ఉన్న ఫీచర్స్ మొత్తం కలిపి సో M31s అయితే చాలా మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది. ఇక పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్లయితే సామ్సంగ్ గెలాక్సీ M31s Exynos
Exynos 9611 ప్రాసెసర్ 10nm చిప్ సెట్ అయితే రన్ అవుతుంది. సో Realme 7 Pro లో Snapdragon 720G ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది 8nm చిప్ సెట్ అయితే రన్ అవుతుంది. సో ఇందులో ఎక్కువ డీటెయిల్ గా అయితే చూడడానికి అయితే ఏం లేదు. డెఫినెట్ గా చెప్పుకోవచ్చు Snapdragon 720G ప్రాసెసర్ అయితే చాలా వరకు బెటర్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు కంపేర్ టు Exynos 9611. సో ఇది వచ్చి ఒక పాత ప్రాసెసర్. Samsung లోని M30s లోని ఇదే ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. సో ఇప్పటి వరకు ఇదే ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. సో మెయిన్ గా ఇందులో అంతస్తు స్కోర్స్ కంపేర్ చేస్తే మీకు డెఫినెట్ గా రిజల్ట్ అయితే కనిపించేస్తుంది. సో Samsung లో ఉన్న Exynos 9611 అంతస్తు స్కోర్ చూసినట్లయితే యావరేజ్ గా 1,74,000 అయితే వస్తుంది. ఇదే Realme 7 Pro లో ఉన్న Snapdragon 720G ప్రాసెసర్ చూసుకుంటే 2,74,000 వరకు అయితే మనకు యావరేజ్ రిజల్ట్ అయితే వస్తుంది. సో ఈ కంపారిజన్ లో మీకు తెలుస్తుంది దేనిలో మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుందనే దాంట్లో. సో నెక్స్ట్ GPU లో చూసినట్లయితే గ్రాఫిక్స్ వైస్ 720G లో సో Adreno 618 అయితే ఉంది. సో ఇది ఎలాంటి గేమ్స్ అని హ్యాండిల్ చేయగలదు. గ్రాఫిక్స్ వైస్ మనకు చాలా మంచి రిజల్ట్ అయితే అందులో చూసుకోవచ్చు. సో ఇదే 9611 చూసుకుంటే Mali G72 MP3 అయితే ఉంది. సో ఇది ఒక కొంచెం పాతదని చెప్పుకోవచ్చు. సో గ్రాఫిక్స్ లెవెల్ లో కానీ హెవీ గేమింగ్స్ లో ఉన్న గ్రాఫిక్స్ హ్యాండిల్ చేయడం అయితే ఈ ప్రాసెసర్ లో అయితే చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. సో మీరు ప్రాసెసర్ లో గమనించాల్సింది ఏమంటే Samsung లో యూజ్ చేసిన 9611 ప్రాసెసర్ అది Samsung దే కాబట్టి సో వాళ్ళది ఇన్బిల్ట్ లో ఉన్న సాఫ్ట్వేర్ హార్డ్వేర్ మొత్తం Samsung దే కాబట్టి మనకు 9611 అనేది చాలా మంచి రిజల్ట్ అయితే Samsung మొబైల్ ఇస్తుంది. ఇదే ఈ ప్రాసెసర్ వేరే బ్రాండ్ మొబైల్ యూజ్ చేసినట్లయితే చాలా వర్స్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. కానీ Realme 7 Pro అలా కాదు. సో స్నాప్డ్రాగన్ అనేది డిఫరెంట్ ఉంటుంది. Realme లో వాళ్ళు యూజ్ చేసిన సాఫ్ట్వేర్ అయితే డిఫరెంట్ గా ఉంటుంది. సో అది సాఫ్ట్వేర్ హార్డ్వేర్ వేరే కాబట్టి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ వచ్చి కొంచెం పవర్ఫుల్ కాబట్టి మంచి రిజల్ట్ అయితే అక్కడ చూసుకోవచ్చు. సో Samsung లో Exynos 9611 ఉంది కాబట్టి సో Samsung మొబైల్స్ లో కొంతవరకు మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. కానీ ఈ రెండిట్లో బెటర్ పర్ఫార్మెన్స్ మనం చూసుకుంటే కంపల్సరీ ఇక్కడ విన్నర్ గా 720G నే నిలుస్తుంది. ఇక నెక్స్ట్ బ్యాటరీ వైస్ కంపారిజన్ చూసినట్లయితే చాలా వరకు ఎక్కువ డిఫరెన్స్ అయితే ఉంది. చాలా కన్ఫ్యూజన్ అయితే ఉంది. సో ఏది బెటర్ గా ఉంటుంది అనే దాంట్లో ఎందుకంటే Samsung Galaxy M31s లో 6000 mAh వరకు అయితే బ్యాటరీ ఉంది. సో దాంతోపాటు 25W ఫాస్ట్ చార్జర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. Samsung లో వాళ్ళు ఆఫర్ చేస్తున్న బెటర్ ఫాస్ట్ చార్జర్ అని చెప్పుకోవచ్చు. ఇదే Realme 7 Pro లో 4500 mAh బ్యాటరీ అయితే ఉంది. కానీ 65W ఫాస్ట్ చార్జర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో 20,000 రేంజ్ లో ఎలాంటి బ్రాండ్స్ ఇంతవరకు ఫాస్ట్ చార్జర్ అయితే ఆఫర్ చేయలేదు 65W ఫాస్ట్ చార్జర్. సో దీనిలో బ్యాటరీలో ఏది బెటర్ గా ఉంటుందంటే డెఫినెట్ గా Realme 7 Pro అయితే మనం బెటర్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 4500 mAh తక్కువ ఉన్న 65W ఫాస్ట్ చార్జర్ అయితే ఉంది. సో మనకు ఛార్జింగ్ స్పీడ్ అనేది 34 minutes లో మీకు 0 to 100% అయితే కంప్లీట్ అవుతుంది. సో Samsung లో ఉన్న 6000 mAh బ్యాటరీ మీకు 0 to 100% అవడానికి 1 hour 45 minutes వరకు అయితే తీసుకుంటుంది. సో కొంచెం ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది. కానీ లైఫ్ అనేది మనకు Samsung M31s లో చాలా వరకు అయితే మంచిగా అయితే వస్తుంది. మీకు ఇక్కడ ఒక విషయం అయితే క్లియర్ చేయాలి. సో Realme 7 Pro లో 65W ఫాస్ట్ చార్జర్ అయితే ఉంది. సో 4500 mAh వరకు అయితే బ్యాటరీ ఉంది. సో మనకు బ్యాటరీ అనేది త్వరగా డ్రై అవుతుంది. సో మీకు స్టార్టింగ్ లో అయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఇది 1 year తర్వాత మీరు సేమ్ మొబైల్ యూజ్ చేస్తున్నారంటే మీకు బ్యాటరీలో అయితే ప్రాబ్లం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే 4500 mAh ఉంది. మీరు ఎక్కువ గేమింగ్స్ ఆడి బ్యాటరీ అయితే త్వరగా డ్రై అవుతుంది. దానికోసం మీరు కంటిన్యూగా ఫాస్ట్ చార్జర్ పెట్టి తీస్తుంటారు. సో 1 year తర్వాత ఏమవుతుందంటే బ్యాటరీ డ్రై అనేది ఇంకా చాలా ఫాస్ట్గా అయితే అవుతుంది. సో మీరు మొబైల్ యూజ్ చేయకపోయినా బ్యాటరీ డ్రై అవుతుంది అని చెప్తుంటారు కదా కొంతమంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది Realme 7 Pro లో. కానీ మీకు Samsung లో అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండదు. సో 6000 mAh వరకు అయితే బ్యాటరీ ఉంది. సో మీరు ఎక్కువ సార్లు అయితే బ్యాటరీ పెట్టి తీరు. సో సైకిల్స్ అనేది తక్కువ ఉంటుంది. సో 0 to 100% అనేది మీరు ఇందులో ఒక 20 times పెట్టినట్లయితే సేమ్ టైంలో మీరు Realme 7 Pro లో ఒక 40 times అయితే పెడతారు. 1 year తర్వాత బెటర్ రిజల్ట్ ఎందులో ఉంటుందని చూసినట్లయితే డెఫినెట్గా Samsung Galaxy M31s అయితే మీకు చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది బ్యాటరీలో 1 year తర్వాత. ఇప్పటికైతే మీకు చాలా మంచి రిజల్ట్ Realme 7 Pro అయితే చూసుకోవచ్చు. నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ చూస్తే రెండు మొబైల్స్ లోనూ అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 10 అప్డేట్ అయితే రానుంది. సో Samsung లో One UI 2.0 అయితే రన్ అవుతుంది. Realme చూసుకుంటే Realme UI అయితే రన్ అవుతుంది. Samsung Galaxy M31s కంపేర్ చేస్తే Realme 7 Pro లో ఒక ఫీచర్ అయితే మనకు చాలా మంచి అట్రాక్ట్ అయితే తీసుకుంటుంది. సో డ్యూయల్ స్టీరియో స్పీకర్ మీరు Realme 7 Pro లో అయితే చూసుకోవచ్చు. ఆడియో క్వాలిటీ సౌండ్ క్వాలిటీ వైస్ మీరు చూసినట్లయితే Realme 7 Pro లో మంచి బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఫీల్ చేయొచ్చు కంపేర్ టు M31s లో సౌండ్ క్వాలిటీ వైస్. ఇక రెండు మొబైల్స్ లోనూ డెడికేటెడ్ SD కార్డ్ స్లాట్ అయితే ఉంది. సో మీరు రెండు సిమ్స్ యూజ్ చేసుకుని SD కార్డ్ స్లాట్ యూజ్ చేసుకోవచ్చు. సో M31s లో 512GB వరకు అయితే మీరు SD కార్డ్ అయితే యూజ్ చేయొచ్చు. కానీ Realme 7 Pro లో 256 వరకు అయితే మీరు SD కార్డ్ యూజ్ చేయగలరు. సెన్సర్స్ గురించి మాట్లాడినట్లయితే రెండు మొబైల్స్ లోనూ అన్ని రకాల సెన్సర్స్ అయితే ఉంది. ఇక ఫింగర్ ప్రింట్ అయితే రెండు మొబైల్ ఉంది. Samsung Galaxy M31s లో మీకు సైడ్ లో పవర్ బటన్ అయితే ఫింగర్ ప్రింట్ ఇచ్చారు. అదే Realme 7 Pro లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే ఉంది. సో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ మొబైల్ లాంచ్ చేసి చాలా రోజులైంది. సో అది ఏది కావాలో మీరే అయితే చూస్ చేసుకోవచ్చు. మీకు ఇన్ డిస్ప్లేలో కావాలా సైడ్ ఫింగర్ ప్రింట్ అయితే కావాలనేది. ఇక ప్రైస్ చూసినట్లయితే Samsung Galaxy M31 6GB 128GB స్టోరేజ్ 19,500 అయితే ఉంది. Realme 7 Pro 6GB 128GB స్టోరేజ్ 20,000 వరకు అయితే ఉంది. సో ఈ Samsung Galaxy M31s లో 8GB 120GB స్టోరేజ్ 21,500 అయితే ఉంది. Realme 7 Pro లో
22,000 వరకు అయితే ఉంది. ప్రైస్ వైజ్ చూసినట్లయితే రెండు మొబైల్స్ కొంచెం ఓవర్ ప్రైస్ అయితే ఉంది. సో రెండు మొబైల్స్ ప్రైస్ కొంచెం 1000 రూపీస్ వరకు అయితే ఎక్కువ పెట్టారు. కానీ రెండు మొబైల్స్ కంపేర్ చేస్తే రియల్మీ 7 Pro అయితే 500 రూపీస్ అయితే ఎక్కువ ఉంది. సో ఫైనల్ గా కన్క్లూషన్ వచ్చినట్లయితే ఇందులో మేజర్ హైలైట్ ఏమంటే సామ్సంగ్ వచ్చి మేడ్ ఇన్ చైనా అయితే కాదు, కానీ రియల్మీ 7 Pro వచ్చి ఒక చైనా మొబైల్. సో ఎక్కువ మంది అయితే చైనా మొబైల్ లైక్ చేయడం లేదని తెలుస్తుంది, ఎందుకంటే కమెంట్ సెక్షన్ అయితే చెప్తున్నారు సో చైనా మొబైల్ ఎందుకు రివ్యూ చేస్తున్నారు, సో చైనా మొబైల్ గురించి మాట్లాడుకుని. సో అలాంటి వాళ్ళు డైరెక్ట్ గా సామ్సంగ్ గెలాక్సీ M31s కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఒక బెస్ట్ మొబైల్ కావాలనుకుంటే నేను న్యూట్రల్ యూజర్స్ అయితే ఉంటారు. సో నాకు ఎలాంటి మొబైల్ అయినా పర్వాలేదు, నాకు ఎక్కువ ఫీచర్స్ ఉండాలి, ఎక్కువ బెనిఫిట్స్ అయితే ఉండాలి అనుకునే వాళ్ళకి రియల్మీ 7 Pro ఒక మంచి ఆప్షన్ అయితే ఉంటుంది. సో నాకు కెమెరా కోసం మాత్రమే మొబైల్ కావాలనుకునే వాళ్ళకి సామ్సంగ్ గెలాక్సీ M31s ఒక బెటర్ చాయిస్ అయితే ఉంటుంది. సో మీరు రియల్మీ 7 Pro కంపేర్ చేస్తే సామ్సంగ్ లో మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది కెమెరా వైజ్. సో కెమెరా కోసమే కావాలనుకునే వాళ్ళు సామ్సంగ్ గెలాక్సీ M31s అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నా కెమెరాతో పాటు గేమింగ్స్ నేను హెవీగా యూస్ చేస్తాను. సో గేమింగ్ ఎక్కువ ఆడుతాను. సో ఇప్పుడైతే పబ్జీ క్యాన్సిల్ అయింది, సో అదే వదిలేండి. సో మిగతా గేమ్స్ నేను హెచ్డి గ్రాఫిక్స్ లెవెల్లో నాకు చాలా మంచిగా ఉండాలనుకునే వాళ్ళు డెఫినెట్ గా రియల్మీ 7 Pro అయితే తీసుకోవచ్చు. సో గేమింగ్స్ ఆడిన గ్రాఫిక్స్ అలాంటిది అయితే నేను ఎక్కువ చూడను. నాకు గేమింగ్ లో ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఉండాలి. సో బ్యాటరీ వైస్ నాకు ఎక్కువ రోజులు రావాలి అనుకునే వాళ్ళు సో సామ్సంగ్ గెలాక్సీ M31s అయితే తీసుకోవచ్చు. కొంతమంది కంపల్సరీ అడుగుతారు మీరైతే ఏ మొబైల్ కొంటారు అని అడిగినట్లయితే ఇప్పుడు డెఫినెట్ గా నా యూసేజ్ బట్టి నేను సామ్సంగ్ గెలాక్సీ M31s అయితే నేను తీసుకుంటా. ఎందుకంటే నాకు ఎడిటింగ్ కోసం మొబైల్ అయితే కావాలి, వీడియో షూటింగ్ కానీ వీడియో ఎడిటింగ్ కానీ నాకు చాలా మంచి రిజల్ట్ అయితే సామ్సంగ్ గెలాక్సీ M31s అయితే ఉంటుంది. సో నేను గేమింగ్ అయితే ఎక్కువ యూస్ చేయను. సో దానివల్ల నాకు సామ్సంగ్ గెలాక్సీ M31s అయితే చాలా మంచిగా అయితే ఉంటుంది. సో అది మేడ్ ఇన్ చైనా మొబైల్ కాదు. సో ఓవరాల్ గా నేనైతే సామ్సంగ్ వైపు అయితే వెళ్తాను, కానీ ఫీచర్స్ వైపు చూసినట్లయితే మీకు రియల్మీ 7 Pro అయితే ఎక్కువ ఫీచర్స్ అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్ గా నా ఒపీనియన్. సో దీనిలో మీకు వేరే ఏదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో అడగండి, నేను డెఫినెట్గా మీకు ఆన్సర్ అయితే చేస్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి టాపిక్ తప్పకుండా సెలవు తీసుకుంటాను. ప్రకాష్.